తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా వివిధ కంపెనీలతోటి కూడా ఎంఓయూ రాస్తున్నారని చెప్పేసి పేపర్‌లో కథనాలు వస్తున్నాయి. దీన్ని నిరుద్యోగులుగా మీకున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నట్టు ఏ విధంగా చూడొచ్చంటారు? ఫస్ట్ అయితే ఆయన ఎప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆయన పోయింది ఏదో ఇంగ్లీష్ క్లాసులు నేర్చుకుందాం అనేసి. ఆయన పోయి ఉద్యోగాలు తీసుకొని వచ్చింది ఎప్పుడు లేదు, ఉపాధి తీసుకొని వచ్చింది ఏం లేదు. ఇక్కడున్న కంపెనీలే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతానే మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టామనేసి చేతులు ఎత్తేసినాయి. ఈయన తీసుకొని పోయి వచ్చి అక్కడ తీసుకొని వచ్చేది కూడా ఏం లేదు. ఎందుకంటే కేవలం ఈయన పోయింది ఎంజాయ్మెంట్కే. ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న లేస్తే సాయంత్రం వస్తే ఆయనకు ఒక్కటే ఉంటుంది, ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు తెలంగాణకు రావాలి, లేకపోతే తెలంగాణ నుంచి నేనైనా ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి పోవాలి. అప్పుడు మహాత్మా గాంధీ మనకు స్వతంత్రం తీసుకొని వచ్చిండు, ఇంగ్లీష్ వాళ్ళ నుంచి ఆజాదీ తీసుకొని వచ్చిండు. నేను పొద్దున్న లేస్తే మిస్ ఇంగ్లాండ్స్ను మిస్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంగ్లీష్ వాళ్ళను 200 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి చార్మినార్ చుట్టూ తిప్పిండు. అయిపోయినాయా బొక్క. మళ్ళీ మెస్సీని తీసుకొని వచ్చిండు, 200 కోట్ల రూపాయలు పెట్టిండు, అది కూడా బొక్క. ఆయన మెస్సీ కూడా అక్కడ పోయి హైదరాబాద్లో కాదు, నేను ఇండియాకి వెళ్ళినప్పుడు అద్భుతమైన క్షణాలు అనేసి ఒక వీడియో పోస్ట్ చేసిండు. అక్కడెక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫోటో కానీ వీడియో కానీ లేదు. అంటే అక్కడోళ్ళు మనకెంత విలువిస్తాన్రు, ఏమి ఇస్తలేరు కదా. మనం వాళ్ళకేదో విలువిచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, అది తెలంగాణ బిడ్డల పైన తెలంగాణలో ఇస్తానన్న 6 గ్యారంటీలు అవి 420 హామీలు అమలు చేస్తే వాళ్ళకన్నా పనికి వస్తాయి కదా. ఏదో మహిళలను మహాలక్ష్ములను చేస్తా, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అన్నావు. ఇక్కడ సీతక్కకు కనీసం మొన్న అది మేడారం జాతర అప్పుడు సీతక్క ఎక్కడ కూర్చున్నది, నీతో ఉన్న ఒక మహిళా మంత్రికి నువ్వు విలువ ఇయ్యలేక అక్కడ కూర్చోబెట్టినవు. నువ్వు జరిపి లేదక్క ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటుంది కదా సీతక్క, లేదు అట్లనే కూర్చోబెట్టు. ఆ మహిళకే విలువ లేనప్పుడు నువ్వు తెలంగాణలో ఉన్న మహిళలకు ఎట్లా విలువిస్తావు? ఇంకోటి, ఇంద్రమ్మ చీరలను తీసుకొని వచ్చి డ్వాక్రా మహిళలకు చేస్తావు. ఊర్లలో ఎలక్షన్స్ ఉండే అప్పుడు సర్పంచ్ ఊర్లలో ఇచ్చినావు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి ముందు కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఇంద్రమ్మ చీర ఎవరికి ఇస్తావు? డ్వాక్రా మహిళలకు తప్ప నువ్వు ఇచ్చేది ఎవరికి లేదు. ఈ అన్ని పథకాలు సగం సగం. అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరికీ సిటీ నోటీసులు ఇచ్చారు, విచారణ జరిగింది. అనంతరం మళ్ళీ పిలిపించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ చెప్పినటువంటి వ్యాఖ్య. దీన్ని ఎలా చూడవచ్చు అండి? ఎందుకు మీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద ఈ నోటీసులు ఇచ్చే పర్వం కొనసాగుతుంది అంటే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ప్రశ్నించిన వెంబటే అక్కడ కుంభకోణం జరిగింది అని ఆధారాలతోటి సహా హరీష్ అన్న చూపించి మాట్లాడిన వెంబటే హరీష్ అన్నకు నోటీస్ వస్తుంది. 4 రోజులు ఆగంగానే ఏమవుతుందంటే, ఈయన దావోస్కి వెళ్తా అని చెప్పిండు. 24-25 కేటీఆర్ అన్న అక్కడ క్లాసులు ఇచ్చేది ఉండే, స్పీచ్ ఈయనేమో ఈనేది ఉండే. ఎక్కడ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ అన్న ఎక్కడ స్పీచ్ ఇస్తాడు అనేసి పరువు పోతుంది, మళ్ళీ ఎక్కడ నేను ట్రోల్ అవ్వవలసి వస్తుందని సీట్ ఇచ్చారని అనేసి పిలిచిండు. ఏమున్నది, సుప్రీంకోర్టు ఎప్పుడు అన్నది పిలవకండ్రా బాబు అదేం లేదు అనేసి. కానీ ఈయనకేమున్నదంటే, ఎప్పుడైతే తెలంగాణలో ఈయన పైన ప్రశ్నించడం మొదలు పెడతామో, ఎక్కడైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల గురించి మాట్లాడతామో, ఎక్కడైతే ఇప్పుడు దావోస్కి వెళ్ళిండు కాబట్టి అక్కడ నేర్చుకోవడానికి వెళ్ళిండు, స్టూడెంట్ లెక్క టీచర్ లెక్క కేటీఆర్ అన్న వెళ్తాడు అనేసి ఆ భయానికే ఈ సీట్ నోటీసులు తప్ప వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. అంటే 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు అని అంటారుగా. ఇదే మాట అశోక్ నగర్కి వెళ్ళి చెప్పిండు అనుకో, వాళ్ళందరూ ఉరికిచ్చి తంతారు రేవంత్ అన్నాను. ఎందుకంటే ఏమన్నాడు, నేను ఎక్కినంబట 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో పోయి రాహుల్ గాంధీ ఈయనే ఇద్దరు తిరిగి వచ్చిండ్రు. తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత ఈయన ఏమన్నాడు, నియామక పత్రాలు అందించిండు. ఎప్పుడు కేసీఆర్ గారు హయాంలో ఉద్యోగాలు ఇచ్చినాయి, నియామక పత్రాలు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమన్నా, నాకు వద్దురా నాయన, మాకొద్దు, నోటిఫికేషన్లు ఇవ్వద్దు అనేసి స్టూడెంట్స్ అందరు ఎక్కడైనా ధర్నా చేసి చూసిండ్రా, తెలంగాణలో చేస్తానన్నారు. మొన్న దిల్సుఖ్ నగర్లో ఏమన్నారు, పిల్లలందరూ రోడ్డు మీదకి మాకు ఉద్యోగాలు కావాలి, నోటిఫికేషన్లు వేయరా బాబు అనేసి అడిగింది. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి, ఒక తండ్రి లెక్క తెలంగాణకు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాలేదు. కనీసానికి అసెంబ్లీలో స్పీచ్ ఇందామంటే మా అమ్మ మా నాన్న పిల్లలతోటి ఒకప్పుడు అందరు కూర్చొనినేది. ఇప్పుడు చిన్న పిల్లలు చూస్తలేడు, స్కూల్ చూస్తలేడు, ఏదైనా సందర్భం లేదు, సమయం లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ తిట్లతోటే ముఖ్యమంత్రి అయిండు. కానీ ముందుకు తెలంగాణను తీసుకొని వచ్చిన బాపు కేసీఆర్ గారిని తిట్టడం పని, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం పని,
ఓట్లేసిన ప్రజలకు ఏ న్యాయం చేసిండు? ఒక్క బస్సు ఫ్రీగా పెట్టినో ఆ బస్సులు కూడా పెంచలేదు కదా సంఖ్య. అవి అధిక సంఖ్యలో జనాలకి టైర్ లూసిపోతాని 2 గంటలకు 4 గంటలకు 3 గంటలకు ఒక్కొక్క బస్సు లేట్ వస్తుంది. రాగానే అందరు ఎక్కుతారు. పాపం డ్రైవర్ ఒక అన్నాడు కదా, అక్కలు బావాలను వదిలిపెట్టి మీరే ఎక్కిరు బస్సులో, నన్ను ఎవరన్నా తన్నారనుకో మీ ఉన్న సొమ్ములన్నీ వేసుకొని పోతే నేనేం చేయలేను అనేసి అట్లా కండక్టర్ల పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కసారి కండక్టర్స్ దిగిపోతారు బస్సుల నుంచి. అంటే నువ్వు బస్సులు వెయ్యి ఫ్రీగా, ఎవరు వద్దన్నారు? బస్సుల సంఖ్య పెంచు. ఏ పథకం అయినా సగం సగం సగం, ఫుల్గా అయితే ఏ పథకం కూడా అమలు చేయడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి రాధాకృష్ణ ఛానల్ని బైకాట్ చేయాలని చెప్పేసి కూడా పేపర్లో వస్తున్నట్టు కథనాలు. ఎందుకు? అది కూడా ఒక పత్రికా రంగానికి మీడియా ఛానలే కదా, ఎందుకు బైకాట్ చేయాలంటే ఏం చెప్తారు? డిబేట్ ఉంది రమ్మని 3 రోజులు 4 రోజుల ముందు వాళ్ళు ఫోన్ చేస్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా మాట్లాడాలి. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. మనకు స్వతంత్రం ఉన్నది మాట్లాడడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ మేము ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడతాం. ఎందుకంటే మేము మాట్లాడే మాట ప్రతిదీ వాస్తవం కాబట్టి. ఎక్కడైతే మేము ప్రశ్నిస్తామో మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేసి మొన్న రవీందర్ అన్న ఏమన్నాడు, వెళ్ళిపోండి డిబేట్ నుండి అన్నాడు. వెళ్ళిపోవడం కాదు, నీకు అక్కడ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అన్న అడిగేదానికి నువ్వు ఆన్సర్ ఇయ్యి. లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఇవ్వడం చేత కాకుండా నువ్వు డిబేట్ నుండి వెళ్ళిపో అంటే ఏం చేస్తారు? మేము కూడా అన్నాం, మేము కూడా డిబేట్కి రాము ఎప్పుడు, మేము కూడా బైకాట్ చేస్తాము. మాకెందుకు వచ్చిల్లోళ్ళి? నీకు టీఆర్పీ రావాలని నువ్వు ఎట్లా కొట్టుకుంటానో కింద మీద పడేసి 24 గంటలు వీళ్ళై అన్నీ ఏసైటీ ఏబిఎన్లో ఫేక్ వార్తలే అందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్న ఏదైనా విషపు ఛానల్ అంటే అది ఏబిఎన్ అని చెప్తాను నేను. మున్సిపల్ ఎన్నికల్లో రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఎట్లయితే సర్పంచ్ ఎలక్షన్లలో మేము మంచిగానే మెజారిటీ తోటి మొన్న సగానికి సగం అయితే మేము దక్కించుకున్నాం సీట్లు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచిగానే గెలుచుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అన్నీ మోసపూరితం అనేసి చిన్న అబ్బాయి నుంచి వెళ్ళేసి పండు ముసలి వరకు ఇప్పటివరకు అందరికీ ముసలి వరకు తెలిసిపోయినాయి కాబట్టి వాళ్ళే ఆటోమేటిక్గా వాళ్ళే అంటారు కదా, మళ్ళీ కేసీఆర్ సార్ రావాలనేసి 1కి 10 సార్లు వాళ్ళే కోరుకుంటారు. కాబట్టి ఎట్లకన్నా మళ్ళీ మేమే గెలుచుకుంటాము. ఇక్కడ కూడా ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ వచ్చినా కూడా కార్పొరేటర్ ఎలక్షన్ అప్పుడు మంచినీళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇచ్చింది కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వెళ్ళి ఆ పథకాన్ని ఏం చేసింది, పక్కన పెట్టేసి అందరికీ బిల్లులు ఇచ్చింది. అది కూడా లక్షలలో కరెంటు బిల్లులు, వేలల్లో కాదు లక్షలలో వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎట్లకన్నా ఆ ప్రభావం ఉంటుంది. మళ్ళీ కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు. థ్యాంక్ యూ.